నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, హైకోర్టు ఎడబేడి తెలంగాణ. ప్రభుత్వాలు ఏం చెప్తుందంటే అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ పేదవాళ్ళకి, అది కూడా ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్కి భూములు ఇస్తున్నప్పుడు వాటిని వాళ్ళు కల్టివేట్ చేసుకోవాలి. 3 years లోపల కల్టివేట్ చేసుకోవాలి. అది ఎడిటబుల్లే కానీ నాట్ ఎలియనబుల్. గుర్తుపెట్టుకోండి, ఎడిటబుల్ బట్ నాట్ ఎలియనబుల్. అంటే వారసత్వంగా మీరు కంటిన్యూ చేసుకోండి. పెద్ద ఆయన నుంచి భూమి వచ్చింది, ఆ తర్వాత వంశపరపరంగా వస్తూనే ఉండాలి, అదే ఎడిటబుల్. కానీ ఎలియనబుల్ కాదు, నాట్ ఎలియనబుల్. అది పర్మనెంట్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అది ఎలియనేట్ చేయడానికి వీలు లేదు. అది ప్రభుత్వ భూమి, అది ఉండొచ్చు, తరతరాలుగా ఉండొచ్చు, కానీ దాన్ని అమ్ముకోవడానికి వీల్లేదు. అది ప్రభుత్వ భూమి, గుర్తుపెట్టుకోండి ఎవరన్నా. అందుకనే మీకు భూమి ఇచ్చేటప్పుడు వాళ్ళు వెనకాల ఒక డాక్యుమెంట్లో అన్ని క్లారిటీగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని క్లియర్గా రాస్తారు. అది కూడా ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన వితిన్ 3 years లోపల. ఇది ఓన్లీ కేవలం ల్యాండ్లెస్ పూర్ పర్సన్, అది ఎస్సీ ఎస్టీ మటుకే, వేరే వర్గ వాళ్ళకి లేదు. ఈ 2 వాళ్ళకి, క్యాస్ట్ వాళ్ళకి, కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చింది భూమి. అటు ఈ ఆంధ్ర కానీ తెలంగాణ ఇద్దరికి సేమ్. కానీ వాళ్ళని ఏముంటుంది, ఇచ్చిన 3 సంవత్సరాల లోపల కల్టివేట్ చేసుకోవాలి, ఏదో ఒక క్రాప్ పండించుకోమని వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూముల్లో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే, వాళ్ళ వంశపరంగా ఎంతమంది అని ఉండొచ్చు. ఉండడానికి ఉండొద్దని ప్రభుత్వం అనదు, బట్ దాన్ని ఎలిమినేట్ చేసుకోకూడదు, అది అమ్మకూడదు, ఎవరికి గిఫ్ట్ చేయకూడదు, మార్ట్గేజ్ చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు, ఏది చేయకూడదు. ఇలా చేస్తే కనుక మన ప్రభుత్వం మళ్ళీ రిటర్న్ తీసుకునే ఆస్కారం ప్రభుత్వాలకే ఉన్నాయి. ఇక్కడైనా సేమ్, తెలంగాణ అయినా సరే, ఆంధ్ర అయినా సరే. కాబట్టి భూమి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోండి, కల్టివేట్ చేసుకోండి, ఏదైనా క్రాప్ చేసుకోండి. మళ్ళీ ఏ టైంలోనా ఎంఆర్ఓ గారు అధికారులు వచ్చే ఆస్కారం ఉంది, మళ్ళీ మీ భూమి దగ్గరకు వస్తారు. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకుంటారు, ఇచ్చిన భూమిని సద్వినియోగం చేసుకుంటున్నారా, లేదంటే వీళ్ళకి ఎవరికైనా మార్ట్గేజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఏమైనా చేశారా. వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఏ మాత్రం పొరపాటున మీరు కనుక భూమిని ఎవరికైనా ఇచ్చినట్టు తెలిస్తే కనుక మళ్ళీ వాళ్ళు వెంటనే దాన్ని రిటర్న్ తీసేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఏం చేసినా ఏం లాభం లేదు. కాబట్టి ఇచ్చిన భూముల్ని, ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని సద్వినియోగం చేసుకోండి. ఏదో రకంగా పంట పండించుకుంటే మీకే మంచిది. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.